వెల్కమ్ బ్యాక్ టు పందెంకోళ్ళు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం కొంత వెనుకబాటు ఉన్న ప్రాంతం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా కొప్పుల హరీశ్వర్ రెడ్డి 5 సార్లు విజయం సాధించారు. 2014లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ క్యాండిడేట్ టి రామ్మోహన్ రెడ్డి చేతిలో పరాజయం చవిచూశారు. 2018 ఎన్నికల్లో ఆయన కుమారుడు ఆరంగేట్రం చేసి టి రామ్మోహన్ రెడ్డిని ఓడించారు. కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో హరీశ్వర్ రెడ్డి ప్రాణాలు కోల్పోయారు. ఇక వచ్చే ఎన్నికల విషయానికి వస్తే మరోసారి ఇక్కడ ద్విముఖ పోరు జరగనుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు మినహా మిగతా పార్టీలు కానీ అభ్యర్థులు కానీ ఇక్కడ స్ట్రాంగ్గా లేరు. పరిగి బరిలో కొప్పుల మహేష్ రెడ్డి నిలవడం ఇప్పటికే కేసీఆర్ కన్ఫర్మ్ చేశారు. కాంగ్రెస్ నుంచి రామ్మోహన్ రెడ్డి రంగంలోకి దిగడం లాంఛనం కానుంది. మరి ఈ ఇద్దరి మధ్య మరోసారి పోటీ గనక జరిగితే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశాలున్నాయి? ఇద్దరి మీద ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఎలా ఉంది? కులాల వారీగా ఓటర్ల మద్దతు పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుందా? తాజా రాజకీయ పరిణామాలు హస్తం పార్టీకి కలిసి వస్తాయా? ఇలా అన్ని కోణాల్లో బిగ్ టీవీ చేసిన గ్రౌండ్ రియాలిటీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైన ఓటర్ల అభిప్రాయాలను ఓసారి పరిశీలిద్దాం. అయితే అంతకుముందు 2018 పరిగి ఎలక్షన్ రిజల్ట్స్ను ఓసారి చూద్దాం. 2018 ఎన్నికల్లో కొప్పుల మహేష్ రెడ్డి వర్సెస్ టి రామ్మోహన్ రెడ్డి, వీళ్ళిద్దరి మధ్యనే ప్రధానంగా పోటీ జరిగింది. అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి 48%, కాంగ్రెస్ పార్టీకి 39%, ఎస్ఎఫ్బికి 5%, ఇతరులకు 8% చొప్పున ఓట్లు వచ్చాయి. అంటే గత ఎన్నికల్లో కొప్పుల మహేష్ రెడ్డి టి రామ్మోహన్ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఈ ద్విముఖ పోటీలో బీఆర్ఎస్ అభ్యర్థి మహేష్ రెడ్డికి 48% ఓటు షేరుతో 83,000కు పైగా ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ క్యాండిడేట్ రామ్మోహన్ రెడ్డికి 39% ఓటు షేరుతో 67,000కు పైగా ఓట్లు దక్కాయి. ఎస్ఎఫ్బి అభ్యర్థిగా అదృష్టం పరీక్షించుకున్న మల్లేశానికి 5% ఓటు షేరుతో 8,000కు పైగా ఓట్లు వచ్చాయి. ఇక బీజేపీ క్యాండిడేట్గా రంగంలోకి దిగిన ప్రహ్లాదరావుకు కేవలం 4% ఓటు షేరుతో 6,000కు పైగా ఓట్లతో 4వ స్థానానికే పరిమితమయ్యారు. రామ్మోహన్ రెడ్డిపై కొప్పుల మహేష్ రెడ్డి 15,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2014 ఎన్నికల్లో మాత్రం మహేష్ రెడ్డి తండ్రి సీనియర్ పొలిటీషియన్ హరీశ్వర్ రెడ్డిపై రామ్మోహన్ రెడ్డి విజయం సాధించారు. మరి వచ్చే ఎన్నికల్లోనూ ద్విముఖ పోరులో ఫలితాలు ఏ విధంగా వచ్చే ఛాన్స్ ఉంది? ఓటర్లు వెల్లడించిన అభిప్రాయాలను ఇప్పుడు చూద్దాం. బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు కొప్పుల మహేష్ రెడ్డి. మరి రానున్న ఎన్నికల్లో మహేష్ రెడ్డికి అనుకూలంగా ఉండేటటువంటి అంశాలేంటి? ప్లస్ పాయింట్స్ని ఒకసారి గమనిస్తే తండ్రి కొప్పుల హరీశ్వర్ రెడ్డి రాజకీయ వారసత్వం ఖచ్చితంగా కలిసి వచ్చేటటువంటి అంశం. నెక్స్ట్, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా కూడా ఈయనకైతే పేరు సంపాదించుకున్నారు. ఇక నియోజకవర్గం అంటే పరిగి పరిధిలో కొంతవరకు అభివృద్ధి పనులు చేశారు అనేటటువంటి అభిప్రాయాన్ని కూడా ఈయన సంపాదించుకోగలిగారు. నెక్స్ట్, ప్రభుత్వ పరంగా ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందేలా చూశారు అనేటటువంటి అభిప్రాయం కూడా నియోజకవర్గంలో కనిపిస్తోంది. ఇక నియోజకవర్గంలో మంచి ప్రభావం ఉన్నటువంటి నాయకుడిగా కూడా పేరునైతే కొప్పుల మహేశ్వర్ రెడ్డి పట్ల వినిపిస్తున్నాయి. ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు. మరి మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు గమనిద్దాం. ప్రధానంగా భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఏడాది క్రితం ఆరోపణలు బలంగా వచ్చాయి. ఇది ఖచ్చితంగా మైనస్ అయ్యే అంశంగా కనిపిస్తోంది. నెక్స్ట్, దురుసు ప్రవర్తన వల్ల కొంత పార్టీ క్యాడర్ చేజారిపోవడం కూడా ఈయనకి ప్రధానమైనటువంటి మైనస్. రాజకీయాల్లో మాట తీరు చాలా ముఖ్యం. నెక్స్ట్, రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూము, గొర్రెల పంపిణీ పథకం లబ్ధిదారులు నిరాశలు అయితే మాత్రం కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఈయనకి సంబంధించినంత వరకు ఉండేటటువంటి ప్లస్లు మైనస్లు. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు టి రామ్మోహన్ రెడ్డి. మరి రామ్మోహన్ రెడ్డికి రానున్న ఎన్నికల్లో కలిసి వచ్చేటటువంటి అంశాలు ఏమిటి? పాజిటివ్ ఫ్యాక్టర్స్ని ముందుగా కనుక మనం పరిశీలించినట్లయితే కాంగ్రెస్ పార్టీతో రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్లస్ అయ్యే అంశం. ఇక 2014లో ఎమ్మెల్యేగా విజయం సాధిస్తూ తనకంటూ ఒక ఇమేజ్ని ఏర్పాటు చేసుకున్నారు. నెక్స్ట్, గ్రౌండ్లో క్షేత్రస్థాయిలో పార్టీతో పాటు ప్రజల మధ్య చురుగ్గా ఉంటారు అనేటటువంటి అభిప్రాయం కూడా నియోజకవర్గంలో కనిపిస్తుంది. నెక్స్ట్, కాంగ్రెస్ పార్టీ అంటే పొలిటికల్గా చూస్తే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలపై ఇంటింటికి విస్తృతమైనటువంటి ప్రచారాన్ని చేస్తున్నారు, ప్రజల దగ్గరగా వెళ్తున్నారు. నెక్స్ట్, గ్రూప్స్కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇప్పిస్తున్నారు, తద్వారా యువతకు కనెక్ట్లో ఉన్నారు.
పరిగి నియోజకవర్గం మొత్తం ప్రభావం ఉన్నటువంటి నాయకుడిగా కూడా ఈయనకంటూ పేరునైతే సంపాదించుకోగలిగారు. నెక్స్ట్ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నప్పుడు అధికార పార్టీ అభివృద్ధికి అడ్డుపడటం ఇవన్నీ కూడా ఆయనకి పాజిటివ్ ఫ్యాక్టర్స్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సిట్టింగ్ ఎమ్మెల్యే మహేష్ రెడ్డికి బలమైన ప్రత్యర్థి కావడం కూడా ఈయనకి ఒక అనుకూలమైన అంశం. ఏదేమైనప్పటికీ కూడా ఏ నాయకుడైతే ప్రజల మధ్యన ప్రజలతో ఉంటారో ఖచ్చితంగా ప్రజలతో వాళ్ళకి సత్సంబంధాలు అయితే ఏర్పడతాయి. ఇది ఈయనకి సంబంధించినటువంటి గ్రౌండ్ డీటెయిల్స్. ఈ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు ఉండేటటువంటి కులాల వారీగా లెక్కలేంటి, వారి రాజకీయంగా ఉండేటటువంటి వాళ్ళ మద్దతుని ఏంటి ఒకసారి పరిశీలిస్తే ఈ నియోజకవర్గంలో కురుమ సామాజిక వర్గం 20% మంది ఉన్నారు. ఎస్సీలు 18%, ఎస్టీలు 16% ఉంటే ముదిరాజులు 14%, ముస్లింలు 12% ఉన్నారు. అంటే పరిగి నియోజకవర్గంలో కులాల వారీగా ఓటర్ల అభిప్రాయం ఎలా ఉంది, వాళ్ళు ఎవరెవరికి మద్దతు ఇవ్వాలని అనుకుంటున్నారు? బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో చెప్పిన అభిప్రాయాలను కనుక గమనిస్తే పరిగి నియోజకవర్గంలో కురుమ సామాజిక వర్గం ప్రజలు అధికం. దాదాపు 20% మంది ఉన్నారు. వాళ్ళలో బీఆర్ఎస్కు 45%, కాంగ్రెస్కు 50%, ఇతరులకు 5% చొప్పున మద్దతు ఇస్తున్నారు. గొర్రెల పంపిణీ పథకం 2వ విడత అమలు వైఫల్యం వల్ల కురుములు కొంత కాంగ్రెస్ వైపు అధికంగా మొగ్గు చూపుతున్నారు. బీసీలకు రాజకీయ ప్రాధాన్యం సహా బీసీ కార్పొరేషన్ రుణాలు తదితర అంశాల వల్ల కురమలు హస్తం పార్టీకి కొంత అధికంగా ఉంటాము అనే అభిప్రాయాన్ని అయితే చెబుతున్నారు. 18% ఎస్సీల విషయానికి గనుక గమనిస్తే గులాబీ పార్టీకి 45%, హస్తం పార్టీకి 50%, ఇతరులకు 5% చొప్పున సపోర్ట్ చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, దళిత బంధు అమలు వైఫల్యం, కాంగ్రెస్ హయాంలో దక్కిన ఇందిరమ్మ ఇల్లు తదితర అంశాలు ప్రధాన ప్రతిపక్షానికి ప్లస్ అవుతున్నాయి. 16% మంది ఎస్టీల్లో అధికార పార్టీకి 45%, ప్రధాన ప్రతిపక్షానికి 50%, ఇతరులకు 5% మంది మద్దతు ఇస్తున్నారని బిగ్ టీవీ సర్వేలో తేలింది. సంప్రదాయ ఓటు బ్యాంకుతో పాటు ఇందిరమ్మ ఇల్లు దక్కుతాయి అనే భరోసా కాంగ్రెస్ వైపు ఎస్టీలు మొగ్గు చూపేలా చేస్తోంది. 14% మంది ముదిరాజుల విషయానికి వస్తే అధికార పార్టీకి 40%, ప్రధాన ప్రతిపక్షానికి 50%, ఇతరులకు 10% మంది అండగా నిలుస్తున్నారు. సర్పంచులు, ఎంపీటీసీలతో పాటు గతంలో కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పోస్టులు తమ కులానికి దక్కేవని ముదిరాజుల భావనగా కనిపిస్తోంది. 12% మంది ముస్లింల మద్దతును కనుక గమనిస్తే బీఆర్ఎస్కు 45%, కాంగ్రెస్కు 45%, ఇతరులకు 10% చొప్పున సపోర్ట్ చేస్తున్నారు. మొత్తానికి కులాల వారీగా జనం మద్దతు విషయానికి కనుక గమనిస్తే 5%కి పైగా ఓటర్లు కాంగ్రెస్కు ఎక్కువ మొగ్గు చూపుతున్నారని బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో స్పష్టంగా వెల్లడైంది. రానున్న ఎన్నికల్లోనూ కొప్పుల మహేష్ రెడ్డి వర్సెస్ టి రామ్మోహన్ రెడ్డి మధ్య పోటీ జరిగితే ఫలితాలు ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉన్నాయి, ఇప్పటికిప్పుడు రిజల్ట్స్ ఎలా వచ్చే ఛాన్స్ ఉందో ఓసారి గమనిద్దాం. ముందుగా కొప్పుల మహేష్ రెడ్డి వర్సెస్ టి రామ్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య గనక పోటీ జరిగితే అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి 44%, కాంగ్రెస్ పార్టీకి 47%, ఇతరులకు 9% ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే పరిగిలో ఈసారి కూడా ద్విముఖ పోరు ఖాయంగా కనిపిస్తోంది. గత ప్రత్యర్థులే మరోసారి బరిలో దిగనున్నారు. బీఆర్ఎస్ నుంచి కొప్పుల మహేష్ రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ అయింది. కాంగ్రెస్ నుంచి రామ్మోహన్ రెడ్డి ఎంపిక లాంఛనం కానుంది. ఈ ఇద్దరి మధ్య పోరు జరిగితే విజయం రామ్మోహన్ రెడ్డి వైపే ఉండనుందని బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో తేలింది. అతనికి 47% ఓట్ షేర్ దక్కనుంది. బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల మహేష్ రెడ్డికి 44% ఓట్ షేర్ రానుంది. ఇద్దరి మధ్య 3% వ్యత్యాసం కనిపిస్తోంది. తండ్రి రాజకీయ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ రెడ్డికి హరీశ్వర్ రెడ్డి ఇటీవలే చనిపోవడం పొలిటికల్గా కొండంత అండ లేకుండా పోయినట్లయింది. సీనియర్ శాసనసభ్యుడిగా హరీశ్వర్ రెడ్డికి ఉన్న ఇమేజ్ మహేష్ రెడ్డికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు కనిపించటం లేదు. పైగా అతని దురుసు ప్రవర్తన వల్ల క్యాడర్ కొంత మేరకు ఇప్పటికే చేజారిపోయింది. అలాగే ప్రభుత్వ వ్యతిరేకత వల్ల ఓటు బ్యాంకు కోల్పోతున్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి టి రామ్మోహన్ రెడ్డి విషయానికి వస్తే రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి లోక్సభ పరిధిలో ఎంపీగా ఉండడం కలిసి రానుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలకు జనంలో మంచి రెస్పాన్స్ వస్తుండడం కూడా ప్లస్ అవనుంది. ఇక ఇతరుల వైపు ఉంటున్న 9% మంది ఓటర్ల విషయానికి వస్తే పరిగిలో బీజేపీ, టీడీపీ, ఎస్ఎఫ్బి తదితర పార్టీల నుంచి అభ్యర్థులు బరిలో దిగే అవకాశాలున్నాయి. ఈ 9% ఓటర్లు వాళ్ళ వైపు మొగ్గు చూపే ఛాన్సెస్ ఉన్నాయని బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది. మొత్తానికి ద్విముఖ పోరులో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిగిలో కాంగ్రెస్ అభ్యర్థిగా టి రామ్మోహన్ రెడ్డి విజయం సాధించడం ఖాయమని ఓటర్లు తమ అభిప్రాయంగా చెప్పారు.
ఇది ఇవాల్టి పందెంకోళ్ళు. రేపు మరో 2 నియోజకవర్గాల్లో ఓటర్ల అభిప్రాయం ఎలా ఉందో బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో చూద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.